హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మా పిల్లలకి స్కూల్లో బాక్స్కి రైస్ పెట్టేశాను. అలాగే దోసకాయ బంగాళదుంప కర్రీ చేయబోతున్నాను. వాటర్ పోసుకున్నావా? కానీ టైం అయిపోతుంది. హీటర్ కూడా పెట్టేశాను. లైటే నాన్న, గదిలో లైటే. ఇగోండి దోసకాయ టమాటా చేస్తున్నాను. టమాటా వేయను, మర్చిపోయి. టమాటా లేకుండా దోసకాయ బంగాళదుంప కట్ చేసి పెట్టుకున్నాను. నూనె కాగిపోయింది. పిల్లల దగ్గరికి వెళ్ళేలోపు నూనె కాగిపోయిందండి. నీళ్ళు అయి పెట్టేలోపు రా బాగా కలిపేసానండి. అంటే వాళ్ళు కలుపుకోవడానికి కుదరదు కదండి, అందుకని ఇలా కలిపి పెడతాను. మళ్ళీ పైన కర్రీ వేస్తాను. అన్నం ఇంత పెట్టొద్దు అని మా పెద్దోడు చూపించి అంటూ ఉంటాడు నన్ను. నిన్న ఫ్రైడ్ రైస్ చేశాను, బాగుంది అన్నారు. పైన వేస్తాను. ఇంత అన్నం వద్దు చూపిస్తే ఇప్పుడు బాక్సులు చెక్ చేస్తారండి. తీసేయండి అంటారు. కానీ మనం చూపించాం అనుకోండి, ఏదో ఒక మాయ మంత్రం తీసేస్తాను. కొంచెం కర్రీ వేస్తాను పైన. హడావుడి అయిపోతూ ఉండిద్దండి పొద్దున్నే పిల్లలతో. నిజంగా కొంచెం పైన వేస్తాను. కొంచెం వేయాలి. వస్తుందమ్మమ్మ, వస్తుంది. బియ్యం ఆయన వస్తున్నట్టుంది. చాలా ఒకవేళ ప్రవీణ్ వస్తే బియ్యం తీసుకోవాలి. మీ దగ్గర పెట్టి నేను వచ్చి తర్వాత తీసుకుంటా. అయిపోయిందండి. ఈరోజు మా పిల్లలకి టిఫిన్ కూడా పెట్టేశాను. వాళ్ళ నాన్న ఉంటే లేట్ చేస్తాను. కారం ఎక్కువ నేను కర్రీలోనే లేదు. వాళ్ళకి ఆంటీ వాళ్ళు తీసుకున్న కారం అందుకనే కొంచెం అలా కనబడుతుంది. ఏం కాదు. ఇదండి నా పండు పొద్దున్నే హడావుడి. కోడి ఎవరిది ఇష్టాలా? కోడి కుక్కలు అన్నీ పట్టేసినాయి. సరే బయలుదేరుతున్నారా? ఇంకా వ్యాన్ రాలేదుగా. బాయ్ చెప్పు పృథ్వీ. బాయ్ ఫ్రెండ్స్. రెడీ అయిపోయారండి, ఇంకా వెళ్ళిపోతున్నారు. సరే బాయ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ నాన్న, జాగ్రత్త అండి. వాటర్ తాగుతూ ఉండాలి. వెనక్కి వచ్చిందనుకో నా సంగతి తెలుసుగా. ఆయన వచ్చేస్తుంది, వెళ్ళిపోతున్నారండి. అక్కడ కూర్చుంటారు రెడీగా. పన్నెండు అయిందండి టైం. 12 అయింది ఫ్రెండ్స్. ఇంకా వంట చేస్తున్నాను. ఇక్కడ అమ్మోళ్ళ ఇంటికి వచ్చి రైస్ కడిగి పెట్టేశాను. మొన్న షాప్కి వెళ్ళినప్పుడు, సరుకులు కొట్టుకు వెళ్ళినప్పుడు చింతకాయ తొక్కని తీసుకొచ్చాను. ఇప్పుడు దీన్ని పచ్చడి చేస్తున్నాను. దీంట్లో ఇంకి ఎండుమిరపకాయలు, చిల్లుల్లిపాయలు తీసుకున్నాను. కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, నువ్వులు ఇవన్నీ నూనెలో వేపుకోవాలండి. నూనె వేసుకున్నాం కదా, వేపుకుందాం. ఉప్పు ఎడుతుంది, కట్టేస్తాను. కట్టేసి ఈ జీలకర్ర ఇవి ఉన్నాయి కదా, అంటే ఎక్కువ నూనె కాగింది కాబట్టి కట్టేశానండి. ఒకసారి కలిపేసుకుంటే మరీ మాడిన చేదు వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇందులో ఈ రెండు కలిపి మిక్సీ పట్టుకోవాలన్నమాట. మిక్సీ పట్టేసానండి. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. తాలింపులో కరివేపాకు కావాలి కదండి. మా చెట్టుని కోసుకొద్దామని వెళ్తున్నాను. బయట ఉండిద్ది కదా, రావడం నేను కోసేయడం. ఆ చెట్టుని ఎదగనివ్వట్లేదండి నిజంగా. నేను మా చెట్టుకున్న కరివేపాకు
మా అమ్మ చూస్తే తిట్టిద్ది, ఇప్పుడు నన్ను ఎందుకు అలా కోసేస్తావు, అది ఎదగనివ్వా చిన్న చిన్న రబ్బు. కానీ కరివేపాకు లేకుండా వంట చేయడం నా వల్ల కాదండి. చెప్తే వింటామా, కోసేస్తాం. మా చెట్టుకి గులాబీ పూలు చూసారా ఎన్ని వచ్చినాయో, సపోటా చెట్టు. ఇప్పుడు తాలింపు వేసేస్తాను ఫ్రెండ్స్. ఫైనల్గా తాలింపు వేసేసుకున్నానండి. తాలింపులోకి కొద్దిగా పల్లీలు, కరివేపాకు, జీలకర్ర, పోపు దినుసులు, పచ్చనిపప్పు, ఆవాలు వేసాను. ఓకే, మార్పుని కట్టేసుకున్నామండి. తాలింపు వేసేసానండి. చూస్తా నూనె ఎక్కువైంది, అలాగే మనం కొంచెం నూనె ఎక్కువ వేస్తాం కదండి. ఎంత తీసేసుకొని దాంట్లో వేడి వేడి అన్నం. ఈరోజు పచ్చి రొయ్యలు గోంగూర కలపలేదు కదా, పచ్చి రొయ్యలు గోంగూర, చింతకాయ పచ్చడి, వేడి వేడి అన్నం, పెరుగు ఈరోజు.